శ్రవణ ఫౌండేషన్ చైర్మన్ గారైనటువంటి రేగుల రామాంజనేయులు గారు, డాక్టర్ షేక్ హసీనా గారు, డి నబీన్ గారు, శ్రీనివాసరాజు గారు, విలాస్ విగ్రహ దాస స్వామీజీ, నాగభూషణం గారు, సర్వారాయుడు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులారా, ఫిజికల్లీ ఇబ్బందులు ఉన్నటువంటి వారి విషయంలో డిజబుల్ అనేటువంటి పదాన్ని వాడకుండా మోడీ గారు దే ఆర్ స్పెషల్ సిటిజన్స్ అని చెప్పి సంబోధించమని చెప్పారు. కంటి చూపు లేనటువంటి వాళ్ళు, నడక సరిగా రానటువంటి వాళ్ళు, వినికిడి సమస్య ఉన్నటువంటి వాళ్ళు, లేదా గొంతు చక్కగా లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరి విషయంలో నా రిక్వెస్ట్ ఏంటంటే సింపతి చూపెట్టొద్దు, వారిని మనం ప్రోత్సహించాలి. డోంట్ సింపతి దెమ్, ఎంకరేజ్ దెమ్. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వారి పనులు వారు చేసుకుంటూ సమాజంలో మేము కూడా ఒక భాగస్వామ్యం అనేటువంటి పద్ధతిలో పని చేయటానికి కృషి చేయాలి. ఆ రకంగా కృషి చేసేటువంటి దాంట్లో మనం కూడా బాధ్యత వహించాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. నేను ఈ మధ్య ఇదే రకంగా ఒక సంస్థ, ఎవరైతే స్పెషల్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ తోటి చేసేటువంటి పనులని గుర్తించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటం, ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారు. ఆ రకంగా ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమానికి నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళాను. ఒక అతనికి 2 చేతులు లేవు, ఇది మొత్తం ఏళ్ళు లేవు, కొంచెం ఈ రకంగా 2 ముక్కలుగా ఉండే. అయినా అతడు రిక్షా తొక్కుతూ జీవితం గడుపుతున్నాడు. మొత్తం దాని యొక్క విజువల్స్ ఇవన్నీ తీసి ఏ రకంగా వాళ్ళ కుటుంబాన్ని, 30-35 సంవత్సరాలు ఉంటారు, చిన్న ఏజ్ కూడా కాదు, ఆ యొక్క వీడియో మొత్తం కూడా తీసి ప్రొజెక్ట్ చేసి అతని యొక్క కాన్ఫిడెన్స్ దీన్ని కూడా మిగతా వాళ్ళకి తెలియజేసేటువంటి పద్ధతిలో చెప్పి వాటిని సర్టిఫికెట్ ఇవ్వటం, ఎంకరేజ్ చేయటం, ప్రైజ్ మనీ ఇవ్వటం, అంటే స్పెషల్గా తోడ్పాటు ఇవ్వటం జరిగింది. అదే రకంగా ఇంకొక 11-12 ఇయర్స్ అమ్మాయి, వినికిడి ప్రాబ్లం ఉంది. ఆ అమ్మాయి డాన్స్ చేసింది. డాన్స్ని రికార్డ్ చేసి ఇదంతా కూడా చూపెట్టారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆమెకు కూడా సర్టిఫికెట్ ఇవ్వని చేసిన తర్వాత ఎవరైతే టీచర్ ఉన్నారో ఆ టీచర్ నేను అడిగినాను, వినికిడి ప్రాబ్లం ఉంది కదా, మ్యూజిక్తో రిథమెటిక్ దీంట్లో ఏ రకంగా చేసింది అని చెప్పి అడిగాను. అంటే ఆమె వీడియోలో చూసి కౌంట్ చేసుకుంటూ ఆ రకంగా ప్రాక్టీస్ చేసింది. ఆ తర్వాత ఒకసారి అది స్టార్ట్ కాగానే ఆ కౌంట్ చేసుకుంటూ రిథమెటిక్ దీంట్లో ఈ స్టెప్స్ ఇవన్నీ కూడా వేసింది అని చెప్పి ఆమె చెప్పటం జరిగింది. కాబట్టి సమస్య కొద్దిగా ఉన్నా దాని కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనుక మనం పెంచినట్లయితే, ఆ విశ్వాసం కలిగించినట్లయితే వారు మిగతా సమాజంతో పోటీ పడగలుగుతారనేటువంటిది నా అభిప్రాయం.
కాబట్టి మనం వాళ్ళ విషయంలో సింపతి కాకుండా ప్రోత్సహించాలి అనేటువంటి దీన్ని నేను చెప్పదలుచుకున్నాను. రెండోది, ఇంకొక ఎగ్జిబిషన్కి నన్ను పిలిచారు. అది హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్. పర్టికులర్గా ఎవరైతే స్పెషల్ సిటిజన్స్ ఉన్నారో, ఇతర సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మాత్రమే తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, అది అల్లికలు కావచ్చు, బుట్టలు అల్లటం కావచ్చు, పెయింటింగ్ వేయటం కావచ్చు, ఇటువంటి దానికి నన్ను పిలిచినారు. 100-150 స్టాల్స్ ఉన్నాయి. అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రత్యేకతను చూపెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని, డిజబిలిటీ అనేటువంటి దాన్ని పక్కన పెట్టి హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేశారు. చాలా మంది వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ వస్తువులను కొనుక్కెళ్ళారు. అదే మళ్ళీ ఇన్ఫీరియర్ క్వాలిటీ కాదు, ఏదో సింపథెటిక్ గా పాపం వీళ్ళు చేశారు కాబట్టి కొందామనేటువంటి ఆలోచనతో కాదు, మిగతా వాటితో పోటీపడి, మిగతా వాళ్ళతో పోటీపడి తయారు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి దీన్ని మనం కోరుకోవాలి. ఈరోజు ఈ సంస్థ వినికిడి ప్రాబ్లం ఉంటే మనం ఆల్మోస్ట్ వాళ్ళు పిచ్చోళ్ళలాగా అయిపోతారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ మనం చూస్తున్నాం, లైఫ్లో అన్నీ అనుభవించిన తర్వాత ఓల్డ్ ఏజ్లో చెవిటి వచ్చినప్పుడు ముందు చెవి పెట్టుకోవటానికి ఇబ్బంది పడతారు. తర్వాత బాగా ఇదైన తర్వాత అవతల వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటుంటే నా గురించే మాట్లాడుకుంటుండేమో, అవతల వాళ్ళు నవ్వితే నా గురించే నవ్వుతున్నారేమో, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి వస్తుంది. తర్వాత ఇంట్లో గొడవలు తయారవుతాయి, బజార్లో పేచీలు అవుతాయి. కాబట్టి ఇది మనం అన్నీ అనుభవించినటువంటి దాంట్లో చివరిలో మనం ఈ పెద్ద మనుషులు ఎవరైతే అన్నీ అవగాహన చేసుకోగలిగినటువంటి వాళ్ళు కూడా ఆ స్థాయిలో వెళ్తున్నారు. కాబట్టి చిన్నపిల్లల యొక్క మనస్తత్వం, స్కూల్ పోయినప్పుడు అవతల వాళ్ళు చెప్పింది వినపడకపోతే మనకు ఇబ్బంది. నా పర్సనల్ అనుభవం ఒకటి చిన్నది చెప్తాను. నా మనవాడు 1 year ఉన్నప్పుడు ఇక్కడ ఉండే, తర్వాత అమెరికా పోయినాడు. 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చాడు. మళ్ళా వాడు మాట్లాడుతున్నాడు, వాడి భాష నాకు అర్థం కాదు, నా తెలుగు వానికి అర్థం కాదు. ఏం చేయాలి? వాడు ఒక్కోసారి నీకు అర్థం కావట్లేదా ఇదని తల కట్టుకునేవాడు. కాబట్టి నెమ్మదిగా పిల్లలలో పంపించి, ఆ తెలుగు మాట్లాడే పిల్లల్లో పంపించిన తర్వాత వాడు తొందరగా కనీసం నన్ను అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి పిల్లలకి ఉండేటువంటి సమస్యని పసిగట్టి, ఈరోజు ఈ సిటీ నాకు కొత్త కాదు, కానీ గత 40-50 సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్తు, యువమోర్చా, భారతీయ జనతా పార్టీ వీటిల్లో పనిచేస్తున్నప్పుడు అనేక మంది ఇక్కడ నాకు సహకరించినటువంటి వాళ్ళు, నన్ను గైడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో కొంతమంది ఈరోజు మనలో లేరు. పులుసు గోపిరెడ్డి గారు విద్యార్థి పరిషత్తు దీంట్లో ఉండి ఏ ఇంద్రసేన్ అని చెప్పి నన్ను ప్రోత్సహించినటువంటి వారిలో విద్యార్థి పరిషత్తులో వారు. అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు రాజావారు కనిపిస్తుండేవారు, డాక్టర్ రామారావు గారు కనిపిస్తుండేవారు. రామారావు గారి ఇంటికి ఎన్నోసార్లు పోయేది, ఎప్పుడు కొట్లాడుతుండేది, ఎప్పుడు ఆయన టోనే ఆ రకంగా ఉండేది. అదే రకంగా ఎల్ఆర్కే ప్రసాద్ గారు, రాంబాబు గారు, చాలామంది సంస్థలో పనిచేస్తూ వారు ఈరోజు మన ముందు లేకపోవచ్చు, కానీ వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి అనుభూతులు మాత్రం నాకున్నాయి.
ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితో నేను పోలవరం నుండి కృష్ణా వరకు పాదయాత్ర చేసినప్పుడు నాతో నడిచినటువంటి వారు మన మంత్రివర్యులు పాక చనిపోయినారు మాణిక్యరావు గారు, ఇంకా అనేక మంది ఉన్నారు. అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి ఆ రకంగా నా యొక్క కార్యక్రమాల్లో నేను రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు మిగతా టైంలో అనేక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఇచ్చినాం. దాని కొరకు నెలలు ప్లానింగ్ చేసినాం. 2005లో నవంబర్ 30 తారీఖు నాడు రైతుల యొక్క సమస్యలపైన రాష్ట్రం మొత్తం కూడా బంద్ ఇవ్వాలని అంటే అంత మొత్తం టోటల్ అన్ని జిల్లాల్లో బంద్ జరిగింది. ఆ రకంగా దాని కొరకు ప్లానింగ్ ఇవన్నీ కూడా నిర్వహిస్తూ వచ్చినటువంటి అనుభవాలన్నీ, ఆ యొక్క గుర్తులన్నీ కూడా కళ్ళ ముందున్నాయి. ఆ రకంగా చేస్తూ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకు నరేంద్ర మోడీ గారు గవర్నర్ పదవి ఇస్తున్నామని చెప్పి అక్టోబర్ 18వ తారీఖు నాడు ప్రొద్దున ఫోన్ చేయటం, రాత్రికల్లా అనౌన్స్మెంట్ రావటం, ఆ తర్వాత అక్కడ 26వ తారీఖు నాడు నేను యొక్క బాధ్యత తీసుకోవటం జరిగింది. మీ అందరికీ నేను ఒకటే విశ్వాసంగా చెప్పగలుగుతాను, నమ్మకంగా మాటిస్తున్నాను. మీ ఇంద్రన్నలాగా, మీ ఇంద్రసేన్ రెడ్డి లాగా మీరు గర్వపడేలాగా నేను నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వహిస్తానని చెప్పి, గవర్నర్గా ఈ రకంగా ఉండాలనేటువంటి అభిప్రాయం మీ బంధువులలో, మీ స్నేహితులలో మీరందరూ కూడా మా ఇంద్రసేన్ రెడ్డి, మా ఇంద్రన్న అని చెప్పి చెప్పుకునేంత గర్వంగా నేను పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్గనైజర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. రామాంజనేయులు గారు చేసే మంచి కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి త్రిపుర గవర్నర్ గారు, మాకు ఒకప్పుడు గురువు గారు శ్రీ ఇంద్రసేనారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి మరి ఎంతోమంది పేద పిల్లలు, వారికి చెవిటి వల్ల జీవితం ముందుకు సాగక మరి చదువు చెప్తున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే చదువు రాదనుకుంటారు, కానీ వాళ్ళకి వినపడకపోవడం వలన ప్రాబ్లం అనేది అర్థం కాక చాలామంది వాళ్ళు సమాజంలో వాళ్ళని తెలివి తక్కువలుగా పరిగణిస్తున్నారు. అటువంటి వారందరికీ కూడా మరి ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, పిల్లలకి, అదేవిధంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, పాత్రికేయులకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున సమాజంలో చాలామంది ఏమనుకుంటారంటే ఒక పుట్టుకతోనే ఆ పేద కుటుంబంలో పుట్టినప్పుడు ఏదైనా లోపం ఉంటే కాలు కానీ, చేయి కానీ, కళ్ళు కానీ, అదేవిధంగా ఈ చెవుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆసరా ఇస్తే వాళ్ళ జీవితం మారిపోయే పరిస్థితి ఉంది. అందుకనే ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు నేను చూస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో రామాంజనేయులు గారు కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ ఉంటారు పాపం. ఎక్కడ మిజోరాము, ఎక్కడ ఈస్టర్న్ స్టేట్స్, అదేవిధంగా ఇటు ఒంగోలు కానించి అన్ని చోట్ల తిరుగుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని సొంత కార్యక్రమంలాగా ఆయన చేస్తున్నందుకు మీ తప్పక ద్వారా ఆయన అభినందించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలామంది మాటలు చెప్తారు కానీ చేతల్లో ఉండదు. ఒక సేవా కార్యక్రమం చేయాలంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతో పాటు 10 మంది కూడా మనం విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలు కూడా మనం సిద్ధమైతేనే ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకనే ఇటువంటి కార్యక్రమాలకు మనం ఎవరున్నా కూడా మనం చేయలేకపోయినా చేసేవాళ్ళని అభినందించేదాన్ని మనం వెళ్ళి కనీసం ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. అందుకనే ఈ రోజున మేమందరం కూడా ఆయన చేసే మంచి కార్యక్రమాలు మా అందరికి కూడా పాలు పంచుకునే భాగస్వాములు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా వేదిక మీద అమెరికా నుంచి వచ్చినటువంటి ధర్మ గారు, ఆయన కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమం అమెరికాలో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు. అంటే సేవ చేయాలంటే ఆ మనసు ఉండాలి, డబ్బు ఉండేది. అందుకే ఒకటి చెప్తూ ఉంటారు, ధనవంతుడి దగ్గర డబ్బు సముద్రంలో నీరు లాంటిది. అదేవిధంగా మనసున్న మనిషి దగ్గర ఉన్నటువంటి డబ్బులు బావిలో నీళ్లు లాంటివి లేదా కొండలో నీళ్లు లాంటివి. అంటే తాగడానికి పనికి వచ్చేది కొండలో, బావిలో. సముద్రంలో డబ్బులు ఉన్నా పనికిరాదు. ఎంత డబ్బున్నా ఉపయోగం ఉంది. దాన్ని వాడాలి, దాన్ని 10 మంది సద్వినియోగం చేయాలి. అందుకనే ఇటువంటి వాళ్ళందరూ కూడా మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ
నేను మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాదాపు 68 లక్షల రూపాయల నిధులు ఈ సంవత్సరం తీసుకొచ్చారు సిఎస్ఆర్లో. కాకినాడ కేంద్రంగా ఒక మొబైల్ వ్యాన్ ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి ట్రైబల్స్ ఏరియాల్లో కానీ కొండ ప్రాంతాల్లో ఇట్లా వాళ్ళకి మొబైల్ వ్యాన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కాకినాడ కేంద్రంగా ఒక ఆడియాలజీ సెంటర్ కూడా, హీరింగ్ ఎయిడ్ సెంటర్ కూడా అక్కడ దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా చేయడానికి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. ఇట్లా మన ఈ మధ్య మేము మిజోరంలో డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు గారు మిజోరం గవర్నర్, ఆయన ఆదేశానుసారం మిజోరం రాష్ట్రంలో దాదాపు 320 మందికి పిల్లలకి ఇవ్వడం జరిగింది. అక్కడ దాదాపు 77 లక్షల రూపాయలు ఖరీదు గల మిషన్లు ఇచ్చినాం అన్నమాట. అది కోల్ ఇండియా సహకారంతో ఇవ్వడం జరిగింది. కోల్ ఇండియా ఎండి గారు బాగా మంచి మనస్తత్వంతో, ఆయన మంచి మనస్సుతోటి స్పందించి వెంటనే అక్కడ ఉన్న పిల్లలకి ఉపయోగపడిద్ది అని శాంక్షన్ చేశారు. అక్కడ ఆ ప్రాంతం మొత్తం మేము మిజోరం పోతే ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మా రాష్ట్రానికి వచ్చి ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి చాలా ఆనందపడ్డారు. వాళ్ళ పిల్లలకి మిషన్లు పెట్టుకొని లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు ఇచ్చేందువల్ల వాళ్ళు పెట్టుకొని విని మాట్లాడుతుంటే ఎంత మంచి పని జరిగింది, మేము కూడా దీంట్లో భాగస్వామ్యం, ప్రభుత్వం కూడా వాళ్ళు స్పెషల్గా కేర్ తీసుకొని అక్కడ ఉన్న ఆడియాలిస్టులు మొత్తాన్ని పిలిపించేసి అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఎన్ఎంఎల్ నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళని ఎన్హెచ్ఎల్ మిషన్ వాళ్ళని పిలిపించేసి మాతోటి సంయుక్తంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించి గవర్నమెంట్ సహకారంతో వాళ్ళు మేము అక్కడ హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ని మొత్తం కూడా వినికిడి సమస్య లేని రాష్ట్రంగా చేయాలని సంకల్పంతో మా తోట సర్వరాయుడు గారు దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టి నార్త్ ఈస్ట్ మీద ఎక్కువ పనిచేస్తున్నారు ఆయన. మేము కూడా అక్కడ పోయి కొంత పర్యటన చేసినాం అన్నమాట. అట్లా దేశవ్యాప్తంగా వినికిడి సమస్య లేని భారత్గా తయారు చేసిన సంకల్పంతో దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ పనిచేస్తుంది. రాబోయే కాలంలో దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ఒకటి, హైదరాబాద్ కేంద్రంగా, ఇట్లా గౌహతి కేంద్రంగా వినికిడి సమస్య కొరకు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ, పేదవాళ్ళందరికీ ఉచితంగా హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వడానికి అక్కడ ఆఫీసులు పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే ఏ రకంగా పనిచేస్తాయంటే ఈ ఆఫీసులు మన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఎట్లా పనిచేస్తుందో పేదవాళ్ళకి ఉచితంగా చేయటం, ఎవరైనా కొనుక్కోగలం కొంత 50% సబ్సిడీలో కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఏ రకం కేటగిరీకి వస్తారో ఆ రకంగా వాళ్ళు తీసుకొని ఉపయోగించుకొని వాడుకొని వాళ్ళ జీవన విధానం మార్చుకోవడానికి ప్రజలకి అందుబాటులోకి హీరింగ్ ఎయిడ్ తీసుకురావడం జరుగుతుంది. అట్లా దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ రాబోయే కాలంలో పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మిగిలినటువంటి వాళ్ళ యొక్క అవమానాలు తట్టుకొని జీవితంలో ఒక లక్ష్యంతో పనిచేస్తున్న చాలామంది మహానుభావులు వేదిక కింద ఉన్నారు, వేదిక పైన ఉన్నారు. అందరి మధ్యలో ఉండడం అదృష్టం. ఇది విభిన్న కోణాల్లో పనిచేస్తున్నారు జీవితాంతం. చాలామంది కనిపించేది ఏమంటే సేవ చేసేటప్పుడు బయట నుంచి చూసేటప్పుడు, విదేశాల నుంచి చూసేటప్పుడు ఫారెన్ ఫండింగ్ దాని ఆధారంగా చేస్తున్నట్టుగా దాని ఆధారంగా ఇంకొక కోణంలో కనపడుతుంది. కానీ భారతీయ జీవన విధానంలో సర్వీస్ సేవ చేసేటప్పుడు సమాజంలో ఆటుపోట్లు వస్తాయి, వెక్కిరిస్తారు, అవమానపరుస్తారు, జీవితంలో ఒకానొక సందర్భం ఇబ్బంది పెడతారు. అయినప్పటికీ కూడా జీవితాంతం పనిచేయడం ఏదైతుందో, డిగ్రీ చదువుతున్న పిల్లవాడు సంఘ కార్యకర్త అయినా తోటి కార్యకర్త ఒక ఆయన ఇద్దరు కలిసి వెళ్తూ దారపనేని కోటేశ్వరరావు గారిని ఖమ్మంలో ఉండేవాడు సీనియర్ కార్యకర్త. వారు ముగ్గురు అలా వెళ్తూ మాట్లాడే సందర్భంలో ఒక ఇంటికి వెళ్తే ఒక చిన్న పిల్ల చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ చెవి వినపట్లేదు, కాళ్ళు కదలట్లేదు. ఒక్కసారి ఇంట్లో చిన్న పిల్లవాడు కనుక అనారోగ్యం చేస్తే ఇల్లంతా అసలు ఆనందం కోల్పోతారు. అలాంటి పుట్టినటువంటి చిన్న పిల్లవాడు ఇలా ఉండేసరికి చాలా బాధ అనిపించింది. ఇల్లు దారపనేని కోటేశ్వర గారు పెద్ద పక్కన చెప్పారు, అరే బాబు డిగ్రీ చదువుతున్నావు, డిగ్రీ అయిపోయిన ఏం చేస్తారా, ఇలాంటి వాళ్ళు సేవ చేస్తే నీ జీవితం ధన్యం అవుతుందని చెప్పారు. అంతే. అది ఏ ముహూర్తాన్ని చెప్పారో తెలియదు, కానీ ఆ రోజు ఆయన పక్కన ఉన్నటువంటి కల్లకోటకు సంబంధించినటువంటి కర్ణాటి హనుమంతరావు గారు ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత భద్రాచలం అడవుల్లో కంటిన్యూస్గా అక్కడే ఉండి అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సేవ చేస్తూ తిన్నారో తెలియదు, తినలేదో తెలియదు, మొత్తం మీద
జీవితాంతం బతికున్నంతకాలం సేవ చేస్తూ హనుమాన్ జయంతి రోజు స్వర్గస్థులయ్యారు. నాగపూర్లో కలిసినప్పుడు 30 రోజుల ట్రైనింగ్ క్యాంపులో ఒక ఆయన చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాజీ గారిని ఒక ఆయన వచ్చారు, ఆయన అరుణాచల్ ప్రదేశ్ వచ్చిన కారణంగా ఈరోజు మా దగ్గర 250 స్కూల్స్ ఉన్నాయి, మా ఈశాన్య రాష్ట్రాల్లో మాకు చదువు అంటూ చెప్పినటువంటి వ్యక్తి ఎవరునంటే ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి ఆ బ్రహ్మాజీ గారు వచ్చి ఒక స్కూల్ ప్రారంభం చేశారు. మొదట్లో ఇబ్బంది పెట్టారు, వచ్చినటువంటి వాళ్ళని 6గురిని చంపేశారు. అయినప్పటికీ నిలబడి ఒక్కొక్క స్కూల్ ప్రారంభించిన కారణంగా ఈ రోజు పాటు మా పిల్లలు చదువుకుంటున్నారని. అంటే ఒక సంస్థలో సేవ చేయడం అంటే సమాజంలో సేవ చేసి గుర్తింపు రాదు, గుర్తింపు కోసం సేవ చేయరు, తమ జీవితం ఒక లక్ష్యంగా ఎంచుకొని సేవ చేస్తారు. ఒకసారి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇందాక ప్రారంభంలో చెప్పారు కార్యక్రమం స్వరూపం. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ చిన్న పిల్లల్ని ఒకసారి చూడండి, ఒకసారి పలకరించండి. ఒకసారి మీ చిన్న పలకరింపు అవుతుందో ఆ పిల్లల యొక్క మొక్కల్లో ఆనందం కనపడుతుంది. కాబట్టి ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేస్తుంది. మరి రోజున మహానుభావులు చాలామంది ఉన్నారు, పెద్దలు విభిన్న రంగాల్లో పనిచేస్తున్నారు. కానీ మీరు ఆలోచించండి, జీవితంలో స్థిరపడిన తర్వాత మన వైపు నుంచి మన కుటుంబం నుంచి సహజంగా అలవాటు ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులు భోజనం పెడతాము, మీ తన్ని చేస్తుంటాం, అది సేవ అనుకుంటూ కొంతమంది ఉంటారు. కానీ స్థిరపడిన తర్వాత పిల్లలు కూడా స్థిరపడిన తర్వాత మనం కొంత సమయం సమాజానికి ఇవ్వాలి. ఇచ్చే క్రమంలో అందరూ ఒకే కార్యక్రమం కాదు, విభిన్న కోణాల్లో పనిచేయాలి. అది సమాజానికి ఉన్నతి చేస్తుంది. ఎక్కడ విజయవాడ, ఎక్కడ మిజోరాంకి వెళ్ళి వినపడిన పిల్లలకి మిషన్లు ఇచ్చి రావడం అంటే చిత్రమైన పైన భాష రాదు, అక్కడ మనం కన్విన్స్ చేయాలి, అర్థం కావాలి, మిగతా చాలా పనులు జరగాలి. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు ఉన్నప్పటికీ ఇవ్వాలని మనస్తత్వం రావాలి. సెంట్రల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉన్నారు సర్వారెడ్డి గారు, వారికి అనిపించిన వాళ్ళ ఏరియాలో ఈ సమస్య ఉందని ప్రారంభంలో చిన్నగా అనుకున్నారు. కానీ పెద్ద చేతితో వాళ్ళు ఉన్నటువంటి సమస్య పూర్తిగా తీసేద్దామనుకుని ఓ మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. అంటే అలా వేదిక ముందు అందరూ మహానుభావులే, చాలా పనులు చేస్తున్నాం. కానీ చేసే క్రమంలో మన యొక్క యోగదానం పెరగాలి. అలా పెరిగిన కారణంగా సమాజంలో మంచి వాతావరణం వస్తుంది. ఈరోజు పెద్దలు ఏదైతే సంకల్పం చేస్తారో ఆ సమస్యకి పరిష్కరించి వాళ్ళ జీవితంలో ఉన్నతి తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి ఒకనొక సందర్భంలో మోడీ గారు ఏమన్నారంటే, మీరు వికలాంగులు అంటున్నారు, వాళ్ళు వికలాంగులు కాదు, ఒకటే పని చేయదు, మిగతాన్ని బాగా పని చేస్తాయి, వాళ్ళు దివ్యాంగులు అన్నారు. కాబట్టి శరీరం ఒకటి లేకపోతే మిగతాన్ని సెన్సార్స్ బాగా పని చేస్తాయి యాక్టివ్. అలాంటి వాళ్ళు సేవ చేయడం అంటే అదృష్టం. మరి పెద్దలు కూడా ఈ విన్నపాన్ని ఆలోచిస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా గురించి చిన్న పరిచయం చేసుకుంటా. బేసికల్లీ ఇంజనీరింగ్ చదివాను 1983లో తిరుపతిలో మెకానికల్ ఇంజనీరింగ్. తర్వాత 4 years జాబ్ చేసి అమెరికాలో MBA చేసిన. 88 and 89 2 years అమెరికాలో ఉండి 89లోనే బ్యాక్ వచ్చిన. కొంతకాలం బిజినెస్లు చేసి సెబీ అని పెద్ద ఆర్గనైజేషన్లో పనిచేసిన, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, బాంబే అండ్ ఢిల్లీలో. 94లో రిజైన్ చేసిన తర్వాత మా విలేజ్ వీరవరం అని కాకినాడ పక్కన విలేజ్లోనే ఉంటున్న గత 30 సంవత్సరాల నుంచి చాలా సంతోషంగా సంతృప్తికరంగా గడుపుతూ ఉన్నా. నాన్నగారు తోట సుబ్బారావు గారు అని పాత తరం రాజకీయ నాయకుడు. ఆయన 1983లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే, 85లో రెండోసారి ఎమ్మెల్యే, అప్పుడే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా. మూడోసారి 89లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా ఉండగానే కాకినాడ ఎంపీ 91 to 96. ఆ టైంలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లో మారిన తర్వాత ఆయన కలిసి రాలేదు. 2001లో కాలం చేసే టైంకి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండడము, రాజశేఖర రెడ్డి గారు నా మీద చాలా ఒత్తిడి చేసిన నా రాజకీయాలంటే అప్పుడు ఇంట్రెస్ట్ రాలేదు. 2013లో కొన్ని మోడీ గారిని చూసి కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అయినట్టుగా నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నా 50వ సంవత్సరంలో నేను బయటకు వచ్చిన. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీలో పనిచేస్తున్న అండ్ ఆర్ఎస్ఎస్లో ప్రథమ వర్ష ద్వితీయ వర్ష కంప్లీట్ అయింది. బీజేపీలో పనిచేసే టైంలో వీళ్ళ ఆలోచన విధానం ప్రకారంగా పనిచేస్తూ ఉన్నాము. విశాల ఆలోచన విధానము, అంతర్జాతీయ ప్రణాళికలు, అంతర్జాతీయంగా పనిచేసే విధానంలో నిర్లిప్తంగా అదే ఒక నిరాసక్తితో ఉంటారు చూడండి, అలా చేస్తూ ఉన్న టైంలో 2 years బ్యాక్
నేషనల్ ఫెర్టిలైజర్స్ అన్నదానికి ఇండిపెండెంట్ డైరెక్టర్గా నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటే ఏంటో తెలియదు, అప్లికేషన్ పెట్టలేదు, చేసిన పనిని బట్టి ఎలా సెలెక్ట్ చేశారో కూడా తెలియదు. ఆ టైంలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా, ఇది పెద్ద కంపెనీ, 15,000 కోట్ల కంపెనీకి ఇండిపెండెంట్ డైరెక్టర్. అండ్ ఈ కంపెనీ ఢిల్లీ హెడ్ ఆఫీసు 5 చోట్ల యూనిట్స్ ఉన్నాయి. నాగార్జున ఫెర్టిలైజర్స్ అని కాకినాడలో ఉన్నట్టుగానే ఈ వీళ్ళు కూడా యూరియా తయారు చేస్తూ ఉంటారు. నాగార్జున కంటే 5 రెట్లు పెద్దది. ఆ టైంలో ఒకసారి రామాంజనేయులు గారు ఇలాగే ఇదే ఫంక్షన్ హాల్లోకి నన్ను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం పిలిచారు. హీరింగ్ ఎయిడ్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఆయన అంటే మాకు కొద్దిగా తెలుసు. సో ఆ రోజు మీటింగ్కి వచ్చిన తర్వాత నా చేత 4-5 మిషన్స్ ఇప్పించారు. నాకు ఇంకా జ్ఞాపకం, ఆ రోజు ఒక చిన్న పిల్లోడు, సుమారుగా 10-12 ఏళ్ళు ఉంటాయేమో, జీవితంలో ఫస్ట్ టైం మన మాట విన్నాడు. విని ఈ డయాస్ మీద గంతులేశాడు. నాకు మనసు చాలా ఇదిగా అనిపించింది. ఈయనేంటి, ఈయన చేసే సాహసం ఏంటి, వినికిడి సమస్య లేని భారత్ కోసం నేను పనిచేస్తానంటే ఆయన గురించి నాకు తెలుసు, ఒక సామాన్య కుటుంబీకుడు. అప్పుడే నేను డిసైడ్ అయినా ఈయన కోసం నేను కొంతకాలం పనిచేస్తానని. ఇమ్మీడియట్గా నాకున్న పవర్ మీద నేషనల్ ఫెర్టిలైజర్స్లో నాకు సిఎస్ఆర్ ఫండ్ కావాలి అని చెప్పి చేస్తే మా వాళ్ళందరూ విపరీతంగా డిస్కరేజ్ చేశారు నన్ను. మా సిఎండి కానీ, డైరెక్టర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ, సార్ మేము చెప్తా ఉన్నా వినండి, ఎన్జిఓస్తో మీరు అసోసియేట్ అవ్వద్దు, ఎన్జిఓస్ అంటే చాలా బ్యాడ్ నేమ్ ఉంటుంది, మీరు చాలా పెద్ద ఫ్యామిలీ, కాబోయే రాజకీయాన్ని మీకు అడ్డొస్తుంది, మీరు నా మాట వినండి, ఎన్జిఓస్ కొద్ది దగ్గర వెళ్ళొద్దు అని చెప్పేవారు. నేను బాగా ఇన్సిస్ట్ చేసిన తర్వాత నా బాధ భరాయించలేక అతి కష్టం మీద 10 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చారు. ఆ 10 లక్షల్లోనే 5 లక్షల రూపాయలు కాకినాడలో డిస్ట్రిబ్యూట్ చేసాం. నాన్న పేరు మీద తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్లస్ దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేసాం. ఇంకొక 5 లక్షలు వైజాగ్లో చేసినప్పుడు దానికి హరిబాబు గారు వచ్చారు. ఆ 2 కార్యక్రమాలు చూసి మా డీజీఎం ఒక రిపోర్ట్ రాశాడు. దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ అత్యద్భుతంగా చేస్తూ ఉంది, మన ఇండిపెండెంట్ డైరెక్టర్ గారు ఆయన సొంత డబ్బులు చాలా పెడతా ఉన్నాడు, మనం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారు, వీళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి రాయడంలో ఈసారి మేము ఏమడిగితే అది ఇస్తాం మొదలెట్టారు వాళ్ళు. ఇందాక రామాంజనేయులు గారు చెప్పారు, ఫస్ట్ 15 లక్షలు అడిగాం, ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో 15 లక్షలు అడిగారు, ఇచ్చారు. వ్యాన్ కావాలన్నాను, ఇచ్చారు. ఒక ఆఫీస్ పెడతానన్నా, ఇస్తా ఉన్నారు. ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, అంతకుముందు వద్దు వద్దు అన్న చేతులు పెట్టి ఆపిన అదే మేనేజ్మెంటు ఈ సంస్థ చేసి మంచి పని చూసి ఓపెన్గా బయటకు వస్తూ ఉన్నారు. మాకుండి దాంట్లో మ్యాక్సిమం ఇటు మళ్ళిస్తూ ఉన్నా. అదే టైంలో వైజాగ్లో కార్యక్రమం ఉన్నప్పుడు హరిబాబు గారు ఇది చూసిన తర్వాత మిజోరంలో కూడా చేయాలి, సర్వరాయుడు నువ్వు రామాంజనేయులు ఇద్దరు రండి అని చెప్పి డయాస్ మీద చెప్పేటప్పటికి మేమేం మాట్లాడలేక మిజోరం వెళ్ళాం. మిజోరం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా భాష రాదు, ఏమీ తెలియదు, మనకు సంబంధం లేని ప్రదేశం. సో ఆయన హరిబాబు గారు చేసిన సపోర్ట్ వల్ల స్టేట్ మిషనరీస్ని అంతా ఇన్వాల్వ్ చేయడంలో ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇవ్వాలని మేము డిసైడ్ అయిన తర్వాత ఆ రాష్ట్రం అంతా వాళ్ళ దగ్గర ఉన్న డేటాను మాకు ఇస్తే 324 మందికి రిక్వైర్మెంట్ ఉందని ఐడెంటిఫై చేసిన తర్వాత కోల్ ఇండియా వాళ్ళని అప్రోచ్ అయ్యాం. కోల్ ఇండియా వాళ్ళు ఏం చెప్పారంటే, మిషన్ల వరకు మేము ఇస్తాము, మిగతా ఖర్చులు మాకు సంబంధం లేదని చెప్పారు. మిగతా ఖర్చులు ఏమన్నా మేము ఏదో పడతాంలే అన్న ఉద్దేశంలో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలిగాం. అదే టైంలో అప్పుడే ఈయన ఆలోచన విధానంకి ఒక సామాన్య కుటుంబీకుడైన రామాంజనేయులు గారు తీసుకున్న సంకల్పం
వినికిడి సమస్య లేని భారత్ అన్న దానికోసం పనిచేస్తా ఉన్నప్పుడు నేనేం చెప్పినానంటే నార్త్ ఈస్ట్ వరకు మనం కలిసి పనిచేద్దాము, నేను కూడా మీతో పాటు ఉంటాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా లక్కీలీ అక్కడ నేను రీసెర్చ్ కోసం ఎక్కువ నా టైం నార్త్ ఈస్ట్లో గడుపుతా ఉన్నాను. అక్కడ మన గవర్నర్ గారు ఉన్నట్టుగానే, హరిబాబు గారు ఉన్నట్టుగానే ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కింద రాజుగారు కూడా అక్కడ ఉన్నారు. త్రిపురకి ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా అస్సాం కూడా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ, వాళ్ళు కూడా మాకు బాగానే సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో చూసినప్పుడు చిన్న పిల్లలకి ఉండే అడ్వాంటేజ్ మేము పెద్దలకి ఇవ్వకుండా, ఇది చాలా కాస్ట్లీ మిషన్. ఇది మామూలుగా గవర్నమెంట్ ఇచ్చేది 3,000 2,500 అయితే ఈ మిషన్ 25,000 రూపాయలు. అన్నిటికంటే ముందు కొంతమందికి 66,000 రూపాయల మిషన్ కూడా ఇవ్వడం నాకు చూశాను. సో ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా జరగాలని, రామాంజనేయులు గారికి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన యొక్క విశిష్ట అతిథి శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా, అలాగే ఈ యొక్క సమావేశంలో వచ్చిన చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులు, మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, 5 సంవత్సరాలుగా మన రామాంజనేయ గారు ఈ యొక్క ఫౌండేషన్ పెట్టి రాష్ట్రంలో ఇలా చెబుతున్న 11,000 మంది పైగా ఉచితంగా ఈ యొక్క సర్వీస్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయటం చాలా అభినందన చేయించవలసిన విషయం. దాని పేరు కూడా దీనదయాల్ పేరు పెడతాం కూడా. దీనదయాల్ యొక్క ఏదైతే ఆశయాలు కెప్టెన్ స్థాయిలో కూడా ప్రతి పేదవారికి కూడా ఈ ఫలాలు అందాలి, సమాజ సేవ చేయాలి అనే ఉద్దేశంతో దీనదయాల్ యొక్క జీవితాంతం ఈ భారతదేశ భరతమాత సేవకు అర్పితం చేయటం, మా రామాంజనేయులు కూడా ఆ పేరు అందిపుచ్చుకొని ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ యొక్క సేవా కార్యక్రమాలు, అలాగే ఇది ఒక వేదిక. డబ్బున్నవారు చేయాలని కూడా అవకాశం ఉండకపోవచ్చు. దాన్ని వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క కంపెనీలు కానీ ఆ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్తో తీసుకొచ్చి పేద ప్రజలకి, ఈ యొక్క సమస్య ఉన్న వాళ్ళకి ఇది ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేయించడం అనేది ముదావహం. వినికిడి సమస్య రహిత ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం అని చెప్పడం జరిగింది. అలాగే మోడీ గారు చెబుతుంటారు వినికిడి సమస్య రహిత భారతదేశాన్ని కూడా తీసుకురావాలని. ఆ దిశగానే ఈ మధ్యలోనే ఇందాక చెప్పినట్టుగా మిజోరంలో వారి యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అలాగే మిగతా రాష్ట్రాలు కూడా, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా మరి యొక్క సేవా కార్యక్రమాన్ని చేయటం, మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇది ఏర్పాటు చేయటం. ఆయన ఉద్దేశం రాబోయే రోజుల్లో నిజంగా ఆశ్చర్యం, 1,00,000 మందికి ఒకరోజు కార్యక్రమం తీసుకొస్తాం. మరి వచ్చే ఈ సంవత్సరం 2024లో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచన చేయటం. దీన్ని మరి రాష్ట్రంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, అదే కంపెనీలు కూడా ముందుకొచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలా. మా వైపు నుంచి కూడా పూర్తి సహకారం, అలాగే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళ ఆలోచన ఉంది కాబట్టి సహకారం కూడా పూర్తిగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నా. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు వారు చేపట్టాలని చెప్పి ప్రజలకు, అంటే ప్రభుత్వాలు చేయలేని పని కూడా ఈ యొక్క సేవా సంస్థలు ముందుకొచ్చి చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం యొక్క మరి ఫలాలు కింద స్థాయికి అంటే డైరెక్ట్గా అందరికీ అందకపోవడం ఉద్దేశంతోనే ఈ యొక్క ఫౌండేషన్స్ కానీ సొసైటీస్ కానీ ప్రభుత్వం ఎంకరేజ్ చేయడానికి కూడా కారణం అది. ఇవైతే గ్రాస్ రూట్స్లో కరెక్ట్గా వాళ్ళకి అందుతుంది. ఆ సమస్య ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ సమస్య తీరే విధంగా ఈ సొసైటీలు కానీ ఫౌండేషన్స్ కానీ ట్రస్టులు కానీ చేస్తామనే ఉద్దేశంతోనే ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయటం. నిజంగానే ఈ యొక్క పూర్తి స్థాయిలో 100% సక్సెస్ఫుల్గా మన యొక్క దీనదయాళ్ ఫౌండేషన్ నడుపుతున్నది. మరి యొక్క ప్రజలకి మరింత సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి వారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, మాన్యశ్రీ, త్రిపుర స్టేట్ గవర్నర్ గారికి, వేదిక పైన విచ్చేసిన అతి పెద్ద మహాశయులు ఉన్నారు వేదిక పైన, వాళ్ళందరికీ నా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ఇక్కడికి వచ్చిన బదిర పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి మరియు బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అసలు నాకు ఇప్పుడు అవేర్నెస్ గురించి కొంత క్రియేట్ చేయమని అడిగారు. దాని నిమిత్తం నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే అసెస్మెంట్ అనేది లేట్ చేస్తున్నారండి. పుట్టిన పిల్లలకు హై రిస్క్ రిజిస్టర్స్ ఉన్న ప్రతి పిల్లవానికి కూడా స్క్రీనింగ్ టెస్ట్ అనేది తప్పనిసరిగా చేసింది గవర్నమెంట్. కానీ పేరెంట్స్ కొంత నిర్లక్ష్యం వహిస్తా చాలా డిలే చేస్తున్నారు. దానివల్ల క్రిటికల్ పీరియడ్ అనేది వాళ్ళకి దాటిపోయిన తర్వాతను తీసుకొస్తున్నారు క్లినిక్లకి. ఇవి చాలా నేను చూస్తున్న కేసులు. అప్పటికి క్రిటికల్ ఏజ్ పీరియడ్ దాటిపోతే వాళ్ళలో భాషా నైపుణ్యాలు అనేవి సరిగా అభివృద్ధి చెందవు. మీరు అసెస్మెంట్ విషయంలో మాత్రం చాలా జాగరూకతతో ఉండాలి. తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం చెప్పండి. అలాగే ప్రీనేటల్ హిస్టరీ, పోస్ట్ నేటల్ హిస్టరీ అంటే గర్భస్థ పిండ వ్యవస్థలో ఉన్నప్పుడే ప్రసవానికి ముందే అంటే 20 వారాల లోపే చెవి నిర్మాణం జరుగుతుంది అంతర్గతంగా. అది ఆ పీరియడ్లో మనకి ఏమైనా యుటరస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నా, తల్లి ఏదైనా మెడికల్ పరంగా ఓటోటాక్సిసిటీ ఉన్నా, ఇంకా పిల్లవాడు గర్భస్థంలో ఉన్నప్పుడు సరైన ఆహార నియమాలు పాటించకపోయినా, ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్న ఇద్దరిలో కూడా ఇలాంటి వాళ్ళల్లోనే ఈ హై రిస్క్ రిజిస్టర్స్ అనేవి వస్తున్నాయి. చాలా వరకు స్టడీస్ చేసి ఇవన్నీ కూడా జాగ్రత్తతో ఉంటే ఇలాంటి పిల్లలు అసలు పుట్టే అవకాశం చాలా తక్కువ. అలాగే జెనెటిక్ పరంగా కూడా సిండ్రోమ్స్ ఉంటాయి. వాటికి సంబంధించినవి కూడా ప్రతిదీ వైద్యుల పర్యవేక్షణలో పిల్లలకి ముందు కన్సీవ్ చేసుకునే ముందర అన్నీ కూడా అవగాహనతో ఉండాలి పేరెంట్స్. తర్వాత పోస్ట్ నేటల్ హిస్టరీలో ఏదైనా హెడ్ ట్రామాస్ ఉండటం కానీ అంటే పడిపోవడం పిల్లలు, అలాంటి విషయాలు, వ్యాక్సిన్ సరిగ్గా వేయడము, అలాగే జాండీస్ అట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా హై రిస్క్ రిజిస్టర్స్ కిందనే మనము కన్సిడర్ చేసి ఆ పిల్లలకు తప్పనిసరిగా వితిన్ 3-6 months లోపలే అంటే పుట్టినటువంటి నవజాత శిశువులకి ప్రతి ఒక్కరికి హీరింగ్ టెస్ట్ అనేది జరగాలండి. జరిగిన తర్వాత ఆలస్యం చేయకుండా యాక్సెస్ అనేది ఏదో ఒక డివైస్ పెట్టి మాటలు నేర్పించడం అనేది ప్రారంభించాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసెస్మెంట్ చేయించుకుంటున్నారు, చాలా ప్రొలాంగ్ చేస్తున్నారు మిషన్స్ వాడడంలో. ఏదో ఒక మిషన్ మీ ఆర్థిక వనరుకి తగినట్టుగా ఎంత తక్కువలోనైనా సరే వాళ్ళకి 6,000-7,000 మిషన్ అయినా సరే పెట్టి మాటలు నేర్పించే ప్రయత్నం చేయించండి. అప్పుడు ఆ క్రిటికల్ పీరియడ్లో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. తద్వారా మ్యూటిజం నుంచి మనం కాపాడుకోగలుగుతాము. ఇది నేను ఈ సమావేశంలో చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే అన్ని అవగాహనలు ఉంటున్నాయి కానీ పేరెంట్స్ ఇష్టపడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు గవర్నమెంట్ కూడా నవజాత శిశువులకి ప్రత్యేక కేంద్రాలు పెట్టింది, అక్కడికి వెళ్తున్నారు, చేయించుకుంటున్నారు. బట్ హీరింగ్ ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేయట్లేదు. ఎర్లీ ఇంటర్వెన్షన్ జరుగుతుంది, డిటెక్షన్ జరుగుతుంది, కానీ హీరింగ్ ఎయిడ్ వాడటం అనేది మాత్రం చాలా మందికి ఇష్టపడట్లేదు. అది మాత్రం అలా చెయ్యొద్దు. అలా చేయకుండా ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకోండి, హీరింగ్ ఎయిడ్ అడాప్టబిలిటీ చేయండి. తద్వారా స్పీచ్ థెరపీ అనేది కూడా మీరు ఇంట్లో ఇస్తూ ఉండండి. అంటే 6 monthsకి స్పీచ్ థెరపీ అక్కర్లేదు. మీరు శబ్దాలను వినిపిస్తూ ఉంటే వాళ్ళు ఆడిటరీ ఫంక్షనాలిటీ అనేది స్టార్ట్ అవుతుంది, జాగృతం అవుతుంది. వినడం ద్వారానే కదా మనం జ్ఞానాన్ని కలిగి ఉంటాం. వినడము, చూడటము ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. అంటే ప్రపంచంతో మనకు సంబంధాన్ని కలిపి. ఏతావత్ జన్మ సాఫల్యం దేహినాం ఇహ దేహిసు. శాస్త్రంలో చెప్పినట్టు ఒక మనిషి యొక్క జన్మ సాఫల్యం ఎప్పుడవుతుంది అంటే ఒక దేహము ఇంకొక దేహం గురించి ఆలోచించినప్పుడు మాత్రమే. ఏతావత్ జన్మ సాఫల్యం ప్రాణేరర్థేర్ ధివావాచ అంటే వారి యొక్క ప్రాణాన్ని, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ టీం వాళ్ళ యొక్క పర్సనల్ టైంని స్పెండ్ చేసి సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు ఈ యొక్క వినికిడి కార్యక్రమాన్ని అర్థ అంటే ఒక డొనేషన్ లాగా మన యొక్క నేషనల్ ఫర్టిలైజర్ టీం వారు. సో ఈ విధంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు హియర్ దిస్ కైండ్ ఆఫ్, బికాస్ జనరల్లీ పీపుల్ ఓన్లీ థింక్ దట్ బ్లైండ్నెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. కానీ మనిషికి నిజంగా కావాల్సింది దీనికంటే ఒక వినికిడి అంటే హియరింగ్ పవర్.
because unless hearing power is not there, his development of consciousness will be very difficult. So, and today I really appreciate Deen Dayalu Shravana Foundation to take this and to take this mission and going ahead. I really appreciate, and our Governor Garu also, I really appreciate for encouraging the Deen Dayal Foundation coming here with taking all the efforts, and all the team, those who are working for this, ఎవరెవరైతే దీని వెనుక వర్క్ చేస్తున్నారో. So I really appreciate this great work, and I feel that all of you, again, as Vinay Garu told, when we are doing some services, yes, there will be inconveniences. కొన్నిసార్లు మనకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ అది ఎప్పుడైతే ఉపయోగం అంటే ఎప్పుడైతే బెనిఫిషరీకి ఉపయోగపడుతుందో అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. సో ఐ రియలీ అప్రిషియేట్ ద ఫౌండేషన్ అండ్ all the chief guests and all the members assembled here for this great event. Thank you.